ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి కాలంలో నేటి ప్రపంచంలో మనుషులు చాలా బిజీగా మారిపోయారు. ఎవ్వరికి కూడా కొంత సమయం అనేది లేనటువంటిగా ప్రజలు ఎప్పుడు ఏదో ఒక ఆందోళనతో పరుగులతో వారి జీవితంలో ప్రయాణిస్తూనే ఉన్నారండి. అలాగే యోబు జీవితంలో కూడా తీవ్రమైనటువంటి కష్టాలు, నష్టాలు, శారీరక బాధలు వచ్చాయి. ఆ సమయంలో అతని స్నేహితుడైనటువంటి ఎలీహు ఈ మాటను యోబు గారితో అంటున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు విలిపించడం కాదు, కాసేపు ఆగి దేవుని వైపు చూడమని ఈ వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మన సమస్యలు మరి ఎంతో గొప్పగా ఉన్నా సరే దేవుని యొక్క స్వరమును మనం వినటము నేర్చుకోవాలి. వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడే మన హృదయంలో విశ్వాసము కలుగుతుంది. ఇక్కడ అంటున్నాడు కదా, ఊరకుండటం అంటే ఏమీ పని చేయకుండా సోమరిగా ఉండటం కాదండి. నీకున్నటువంటి ఆందోళనలు లేదా సొంత ఆలోచనలన్నీ కూడా ఆపివేసి ఎప్పుడైతే మనము దేవుని చిత్తానికి లోబడి మౌనముగా ఉంటామో అప్పుడే ఆయన మన పక్షంన కార్యము చేయటం అనేది ప్రారంభిస్తాడు. దేవుని యొక్క అద్భుత క్రియలు ఎంతో గొప్పవి. ఒకసారి ప్రకృతిని చూస్తే ఆయన ఎంతో అద్భుతంగా సృష్టించాడు కదా. సూర్యుడు, చంద్రుడు, వర్షము, గాలి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. విశ్వాన్ని నడిపించే దేవుడు మన చిన్న జీవితాలను నడిపించలేడా? ఒకసారి ఆలోచించు. కనుక నీ గత జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకో. కష్టంలో వచ్చినప్పుడు లేదా ప్రార్థనకు జవాబు ఆలస్యమైపోయినప్పుడు నిరాశ పడకూడదు. అలాగే దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా కూడా వేయకూడదండి. సమస్యల వైపు చూస్తే మనకు భయం వేస్తుంది, కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ధైర్యమును మన జీవితాల్లో పొందుకుంటాము. కనుక ఈ రోజు నుండి మన జీవితాలలో ప్రతిరోజు కూడా ఊరుకుండి దేవుని యొక్క వాక్యమును వింటూ ఆయన చేసే ఉపకారములను గురించి ఆలోచిస్తూ దేవునికి ఎక్కువ సమయమును మనం ఇచ్చేవారంగా ఉందాము. వెనక ఐగుప్తు సైన్యము, ముందు ఎర్ర సముద్రము. ఇశ్రాయేలీలు భయముతో కేకలు వేస్తున్నారు, భయముతో గచ్చగచ్చ వణికిపోతున్నారు. అప్పుడు మోషే వారితో అంటున్నాడు కదా, భయపడవద్దు, ఊరకనే నిలబడి యెహోవా నేడు మీకు కలుగ చేయబోయే రక్షణను చూడుడి అని చెప్పి వారితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే వారు నిశ్శబ్దముగా ఉన్నారో దేవుడి సముద్రమును పాయలుగా చేశాడండి. యెజ్బెలు రాజుకు భయపడి ఏలియా అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని నా ప్రాణము తీసేసుకోదేవా అని చెప్పి నిరాశపడ్డాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక కొండ గుహలోనికి తీసుకెళ్ళి బలమైనటువంటి గాలి, భూకంపము, అగ్ని తర్వాత ఒక మెల్లని ప్రశాంతమైనటువంటి స్వరము ద్వారా మాట్లాడి బలపరిచాడు. ఎప్పుడైతే ఏలియా దేవుని కార్యములన్నీ కూడా ఆలోచన చేశాడో ఏలియాలో మరలా గొప్ప ధైర్యం అనేది వచ్చింది. ఈనాడు నీ మనసులో లోకపు ఆలోచనలు, టీవీ, సోషల్ మీడియా, ఈ నీకున్న శ్రమ, బాధ ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ నీ హృదయంలో నిండి ఉంటే దేవుని యొక్క స్వరము నీకు వినపడదు. నువ్వు దేవుని మాటను వినాలి అంటే నీ హృదయాన్ని దేవుని వాక్యమునకు ఆయన మాటకు అప్పగించుకోవాలి. దేవుడి సమూయేలును పిలిచినప్పుడు మొదట అతనికి అర్థం కాలేదు, కానీ ఏలి యొక్క సహాయముతో యెహోవా ఆలకించుచున్నాను, నీ దాసుడు మరి సెలవిమ్ము అని చెప్పి ఎప్పుడైతే సమూయేలు అప్పగించుకున్నాడు, దేవుని యొక్క మాటను విన్నాడు. ఎంతో గొప్ప ప్రవక్తగా సమూయేలు ఎదిగాడండి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు గత జీవితంలో ఆయన నిన్ను ఎలాగ కాపాడాడు, ఎన్ని అద్భుతములను చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యములు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించాడు. ఒకసారి వాటన్నిటినీ కూడా ఆలోచన చేసుకొని వాటన్నిటిని కూడా జ్ఞాపకం ఉంచుకొని సమస్యల గురించి చింతించటం మానేసి దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఆయన యొక్క గొప్పతనమును, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను నీ జీవితంలో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. కనుక నీకున్న ఆలోచనలు, ఆందోళనలు, భయాలన్నీ కూడా పక్కన పెట్టి మౌనముగా ఉంటూ దేవుని యొక్క స్వరమును వినటానికి, ఆయన చేయబోయే అద్భుతమైనటువంటి కార్యములను చూడటానికి మనమందరము కూడా జీవితాలలో వేగిరపాటును కలిగి జీవిద్దాము.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన పరిశుద్ధమైన మీ నామమునకై స్తోత్రములు తండ్రి. ఈరోజు మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడిన విధానమునకై మీకు స్తోత్రములు. అవును ప్రభువా, జీవితంలో వచ్చే తుఫాను కష్టాల మధ్య ఎలా ఉండాలో, ఎలా ఊరకుండాలో, నీ యొక్క అద్భుత క్రియలను ఎలా ధ్యానించాలో ఈనాడు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రములు. ఈ లోకపు ఆందోళనలు, భయాల వైపు చూసి మేము ఎన్నోసార్లు కంగారు పడ్డాము, సొంత ఆలోచనలతో అలసిపోయిన వారిగా ఉన్నారు. కానీ ఈ రోజు నుండి హృదయాలలో మీ యొక్క వాక్యంను వింటూ మీ స్వరమును శ్రద్ధగా ఆలకించే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఊరకనే నిలబడి మీ రక్షణను చూసే విశ్వాసమును ప్రతి ఒక్క బిడ్డకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. గతంలో బిడ్డల జీవితాలలో మీరు చేసిన ప్రతి ఒక్క ఉపకారమును, అద్భుతములను జ్ఞాపకము చేసుకుంటూ రాబోతున్న తరములో తండ్రి, భవిష్యత్తులో దేవా మీరు చేయబోతున్న అద్భుతమైనటువంటి కార్యముల కొరకై వేగిరపాటు కలిగి ఎదురు చూసే హృదయమును ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి. వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలను, వారి యొక్క జీవితములను ఆశీర్వదించి దీవించి నూరంతల ఫలమును వారి జీవితాలలో అనుగ్రహించి మేలులతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.